ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మధుమేహం అంటే డయాబెటీస్, దీన్ని రివర్సల్ అనడం కంటే కూడా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో డయాబెటీస్ కి క్యూర్ అనేది లేదు ప్రస్తుతానికైతే. సో మందులు, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల డయాబెటీస్ ని, షుగర్ ని అదుపులో ఉంచగలుగుతాం కేవలం. ఇందులో అందరికీ తెలుసు టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. అడల్ట్స్ లో వచ్చేది టైప్ 2 డయాబెటీస్ అని. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఒకటి, డైటరీ మాడిఫికేషన్ ఒకటి, అందులో మందుల్లో కూడా ఓరల్ గా తీసుకునే టాబ్లెట్స్ ఉంటాయి, అలాగే ఇంజెక్టబుల్స్ అంటే ఇన్సులిన్ ఉంటుంది. ఈ ఇంజెక్టబుల్స్ తో ఓరల్ మెడికేషన్స్ తో కంట్రోల్ కాని వాళ్ళకి సాధారణంగా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఊబకాయం ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, వెయిట్ రిడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వెయిట్ రిడక్షన్ కి మందులే కాకుండా మామూలుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము. సో మినిమం 150 మినిట్స్ ఎక్సర్సైజ్ వారంలో కనీసం 6 రోజుల వరకు ఎక్సర్సైజ్ చేయడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అవన్నీ కూడా అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేయాలన్నమాట. సో రివర్సల్ అనేది ప్రస్తుతానికైతే సాధ్యపడదు, కాకపోతే డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవాలి. అయితే డయాబెటీస్ ని తొలి దశలో గుర్తించినప్పుడు దాన్ని ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటాం అన్నమాట. ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటే మన మామూలుగా ఈ హిమోగ్లోబిన్ HbA1c మోతాదు 5.7 నుంచి 6.4 వరకు ఉన్న వాళ్ళని ప్రీ డయాబెటిక్స్ అంటారు. అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 నుంచి 126 మధ్యలో ఉన్న వాళ్ళని కూడా ప్రీ డయాబెటిక్స్ అంటాం. అట్లాగే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అంటే మనం గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ లో ఈ 140 నుంచి 200 మధ్యలో ఉన్న వాళ్ళని కూడా ఈ ప్రీ డయాబెటీస్ గా లేదంటే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం అనమాట. సో ఈ ప్రీ డయాబెటీస్ కానీ, ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళలో మనము డయాబెటీస్ ఆన్సెట్ ని పోస్ట్ పోన్ చేయవచ్చు. పోస్ట్ పోన్ చేయడం అంటే మీకు 1 year లో వచ్చే జబ్బుని మనము 3-4 సంవత్సరాల దాకా పోస్ట్ పోన్ చేయవచ్చు అనమాట. దీనికి ముఖ్యంగా అగైన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మన డైట్ లో, ఆహార పదార్థాల్లో, మన లైఫ్ స్టైల్లో మార్పులు చేయడం వల్ల డయాబెటీస్ ఆన్సెట్ ని మనం పోస్ట్ పోన్ చేయగలుగుతాం అనమాట. అయితే ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో కూడా కొన్ని మందులు వాడతాము. మెట్ఫార్మిన్ ని, పయోగ్లిటోజన్ టాబ్లెట్స్ అని కొన్ని మందులు ఉన్నాయి. కానీ మందుల కంటే కూడా ఎక్కువ మనం ఈ ఫోకస్ అనేది ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మీద ఎక్కువగా ఉండాలన్నమాట. అలాగే ఈ డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు వీళ్ళకి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ వస్తుంటాయి. అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండే వాళ్ళకి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని వస్తుంటాయి. మైక్రోవాస్కులర్ అంటే చిన్న సూక్ష్మ రక్తనాళాల్లో ఉండే జబ్బులు అన్నమాట. అది ముఖ్యంగా కిడ్నీ కావచ్చు, ఐస్ కావచ్చు, నరాలకు సంబంధించిన రక్తనాళాలు. ఈ దెబ్బతింటం వల్ల డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి అన్నమాట. అలాగే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ లో పెద్ద రక్తనాళాలు ఎఫెక్ట్ కావడం వల్ల హార్ట్ అటాక్స్, అలాగే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, అట్లాగే ఇంకా పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ అంటారు. సో కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు కుచించుకుపోవడము, పాదాలకి రక్తం సరఫరా తగ్గిపోవడము, దాంతో పాటు ఈ పాదాల రక్తం సరఫరా తగ్గినప్పుడు పాదాలకు పుండ్లు పట్టము, డయాబెటిక్ ఫుట్ అంటారు. ఒకసారి పాదాలకు పుండ్లు పడిన తర్వాత అది మానడానికి చాలా సమయం పడుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి లింబ్ ఇస్కిమియా అంటే రక్తనాళాల్లో సరఫరా బాగా తగ్గిపోయిన వాళ్ళకి గ్యాంగ్రీన్ లాంటి కాంప్లికేషన్స్ రావడము, ఒక్కోసారి లింబ్ తీసేయాల్సిన అవసరం రావడం కూడా జరగవచ్చు అన్నమాట. కాబట్టి రెగ్యులర్ గా ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా సర్వేలెన్స్ అనేది ఎప్పుడు రోజు పాదాలని శుభ్రంగా ఉంచుకోవాలి. మన ముఖాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో పాదాలని కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెల్ ఫిట్టింగ్ షూ మంచిగా మనకు ఫిట్ అవుతుందో లేదో చూసుకోవాలి. మరీ టైట్ షూస్ కానీ, అలాగే షూలో కొంచెంసారి ఫారెన్ బాడీస్ ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు కానీ, చిన్న చిన్న మేకులు కానీ, ఇలాంటివి ఉన్నాయో చూసుకోవాలి. ఈ పాదాలకు సంబంధించిన జాగ్రత్త చాలా చాలా ముఖ్యం. అట్లాగే ఏడాదికి ఒకసారి రెటీనా టెస్ట్ చేయించుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్ కూడా, రెటినోపతి అర్లీ స్టేజ్ లో గుర్తించుకోవడానికి అనమాట. సో ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ మనకి డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకున్నట్టయితే ఈ డయాబెటీస్ రిలేటెడ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయవచ్చు.